హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఈజీ టెక్. మనలో చాలా మందికి ల్యాండ్ సర్వేయర్ ఎలా అవ్వాలో తెలియక వారి గోల్స్‌ను రీచ్ అవ్వలేకపోతున్నారు. సో, ఈ వీడియో ద్వారా ల్యాండ్ సర్వేయర్ లేదా విలేజ్ సర్వేయర్ ఎలా అవ్వాలి, విద్యార్హత ఎంత ఉండాలి, ఏజ్ ఎంత ఉండాలి, ఈ ఉద్యోగాల సెలక్షన్ ఎలా ఉంటుంది, సాలరీ ఎంత ఉంటుంది, ల్యాండ్ సర్వేయర్ డ్యూటీ ఎలా ఉంటుంది, ఇలాంటి మరిన్ని విషయాలు వన్ బై వన్ క్లియర్‌గా తెలుసుకుందాం. డీటెయిల్స్‌లోకి వెళ్ళడానికంటే ముందు మీరు మన వీడియోను మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మీరు చేసే అతి చిన్న సబ్స్క్రిప్షన్ నాకు ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్‌గా ఉంటుంది. డీటెయిల్స్‌లోకి వెళ్తే సర్వేయర్ ఉద్యోగాలకు స్త్రీలు మరియు పురుషులు ఇద్దరు కూడా ఎలిజిబుల్. సర్వేయర్ డ్యూటీ విషయానికి వస్తే ఇంటి స్థలాలు, పొలాలను కొలవడం, మ్యాపింగ్ చేయడం, నిర్మాణపరమైన, సరిహద్దుపరమైన సర్వేలు చేసి ఖచ్చితమైన కొలతలు వేయడం, పెద్ద పెద్ద భవనాలను చిన్న చిన్న ఫ్లాట్స్‌గా విభజించడం, భవన నిర్మాణాల పర్మిషన్ కోసం భవన నిర్మాణ ప్లాన్స్ వేయడం, రోడ్స్, రైల్వే కన్‌స్ట్రక్షన్స్‌లో కొలతలు వేయడం లాంటి డ్యూటీస్ అయితే వీరికి ఉంటాయి. ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది. ఈ జాబ్ యొక్క ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 44 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ వారికి 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్, ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్కు 3 సంవత్సరాలు, స్టేట్ గవర్నమెంట్లో ఆర్టీసీ, కార్పొరేషన్, మున్సిపాలిటీస్లో జాబ్ చేస్తున్న వారికి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఈ జాబ్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th లేదా ఇంటర్ తర్వాత డ్రాఫ్ట్స్మెన్, సివిల్ ట్రేడ్‌లో ఎన్‌సీవీటీ సర్టిఫికేట్ పొంది ఉండాలి. దీంతో పాటు ఏదైనా ఐటీఐ కాలేజ్‌లో సర్వేయింగ్‌లో ఒక సబ్జెక్ట్‌గా 2 సంవత్సరాల కోర్స్ చేసి ఉండాలి. లేదా సర్వేయింగ్ ఒక సబ్జెక్ట్‌గా ఇంటర్మీడియేట్‌లో వొకేషనల్ కోర్స్ చేసి ఉండాలి. లేదా సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసి ఉండాలి. లేదా సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ లేదా బీటెక్ చేసి ఉండాలి. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌తో పాటు కమిషనర్ లేదా డైరెక్టర్ ఆఫ్ సర్వే చేత లైసెన్స్ సర్వేయర్ సర్టిఫికేట్ మీరు పొంది ఉండాలి. ఈ జాబ్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే 2 స్టెప్పులలో ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది. ఒకటి రిటన్ ఎగ్జామ్, రెండవది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది. ఇప్పుడు వీటి గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. ముందుగా రిటన్ ఎగ్జామ్ విషయానికి వస్తే ఈ ఎగ్జామ్ 150 మార్కులకు ఉంటుంది. ఇందులో 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టైం 150 నిమిషాలు అయితే ఇస్తారు. ఈ ఎగ్జామ్‌లో జనరల్ నాలెడ్జ్ మరియు సివిల్ ఐటీఐ ట్రేడ్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. జనరల్ నాలెడ్జ్‌లో కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, జనరల్ సైన్స్, స్టేట్ అండ్ ఇండియా యొక్క జియోగ్రఫీ అండ్ ఎకనామీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, ఇండియన్ హిస్టరీ అండ్ నేషనల్ మూవ్‌మెంట్, సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్, లిటరేచర్, పాలిసీస్ లాంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సివిల్ ఐటీఐలో ఇంజినీరింగ్ డ్రాయింగ్, బిల్డింగ్ మెటీరియల్స్, కన్స్ట్రక్షన్స్ ఆఫ్ బిల్డింగ్, కాంక్రీటింగ్, సర్వేయింగ్, లెవెలింగ్, రోడ్ అండ్ రైల్వే బ్రిడ్జెస్, ఇరిగేషన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ బిల్డింగ్ ప్లానింగ్, బిల్డింగ్ ఎస్టిమేషన్స్ లాంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్‌లో అయితే ఉంటుంది. అంటే ప్రతి క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అందులో ఒకటి కరెక్ట్, 3 రాంగ్ అయితే ఉంటాయి. మనం కరెక్ట్ ఆన్సర్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్‌లో ఓసీ వారికి 40%, బీసీ వారికి 35%, ఎస్సీ, ఎస్టీ వారికి 30% మార్క్స్ వస్తే క్వాలిఫైగా చెప్పుకోవచ్చు. కానీ మీకు జాబ్ రావాలంటే 70% కంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. చివరిగా ఎవరికైతే రిటన్ ఎగ్జామ్‌లో ఎక్కువ మార్క్స్ వస్తాయో వారి మెరిట్ ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు పిలవడం జరుగుతుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో ఆధార్ కార్డ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, స్కూల్ స్టడీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మెన్ వారైతే డిశ్చార్జ్ బుక్, సర్వీస్ పర్సన్ అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఇంకా మీ దగ్గర ఏమైనా అడిషనల్‌గా డాక్యుమెంట్స్ ఉంటే వాటిని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరి డాక్యుమెంట్స్ అయితే కరెక్ట్‌గా ఉంటాయో చివరిగా రిటన్ ఎగ్జామ్‌లో వచ్చిన మార్క్స్ ఆధారంగా జాబ్ అయితే కేటాయిస్తారు. ఈ విధంగా ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది. ఈ జాబ్ యొక్క సాలరీ విషయానికి వస్తే నెలకు రూ. 22,460 నుంచి రూ. 66,330 వరకు ప్రతి నెల సాలరీ అయితే ఉంటుంది. ఒకవేళ పైన చెప్పిన అర్హతలు కలిగి ఉండి మీకు గవర్నమెంట్ ఉద్యోగం రాకపోతే వారు వారి యొక్క లైసెన్స్‌తో ప్రైవేట్‌గా కంపెనీస్‌లో, ప్రైవేట్ సెక్టార్‌లలో, ఇన్‌స్టిట్యూషన్స్‌లో సర్వేయర్‌గా వర్క్ చేయవచ్చు. లేదా మీ విలేజెస్‌లో లేదా మీ దగ్గర ఉన్న సిటీస్‌లో ప్రైవేట్‌గా సర్వేయర్‌గా కూడా మీరు జాబ్ చేస్తూ నెలకు 20,000 నుంచి 30,000 వరకు అయితే సంపాదించవచ్చు. ఫ్రెండ్స్, చాలా మంది తల్లిదండ్రులకు
ఇలాంటి ఉద్యోగాల గురించి తెలియక వారి పిల్లలకు సరైన గైడెన్స్ ఇవ్వలేకపోతున్నారు. సో, అటువంటి వారికి ఈ వీడియో ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా మీకు సర్వేయర్ ఎలా అవ్వాలో ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్‌ను మీకు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం నేను పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేస్తూ, ఈ వీడియో మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరికైనా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారితో ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.